హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి ఆంధ్రమ్మ. ఈరోజు మనం సమ్మర్ ఉత్సవం ఎలా అని చెప్పేసి ట్యాంక్ బండ్కి కొంచెం దూరంగా ఐమాక్స్ పక్కన అయితే ఒకటి కొత్తగా ఒకటి పెట్టారండి. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి రూ. 100 మాత్రమే. మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఫిష్ అక్వేరియం అయితే పెట్టారు. అండ్ ఇక్కడ రకరకాల ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంత పెద్ద అక్వేరియంలో ఇన్ని ఫిషెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఎలా ఉందంటే లోపల ఇంకెలా ఉందో చూసేద్దాం పదండి. అండ్ మంచి అట్రాక్టివ్‌గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళగానే ఇక్కడ మొత్తం ఐస్ థీమ్ అనమాట. అండ్ ఇది గ్లాస్ విండోస్ అయితే పెట్టేశారు. అండ్ ఇన్‌సైడ్‌కి ఒక ఇక్కడ కాశ్మీర్ ఫీల్ అయితే అని చెప్పారు గానీ, నిజంగా కాశ్మీరే కాదండి. ఊటీ, మనాలి అన్నీ తిరిగేసినట్టే ఉంది. అండ్ మనకి ఇన్‌సైడ్ చూస్తే ఆ ఫీల్‌తో నిజంగా అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న కిటికీల్లా కనిపిస్తున్నాయి కదండీ! ఇవి చాలా చోట్ల పెట్టారు. ఇందులో నుంచి మనకి ఏసీ అయితే వస్తుంది. ఈ గ్లాస్ లోపలికి. అమ్మా! వేడిగా ఉందిరా బాబు. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం స్నో అయితే వదులుతున్నారండి. అండ్ అది అందరూ క్యాచ్ పట్టుకుంటున్నారు. నేను ట్రై చేశాను. అండ్ ఎగ్జిట్ అయ్యే ప్లేస్‌లో ఇక్కడ ఇది మినీ వాటర్ ఫాల్ అయితే పెట్టారు. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఎవరైనా దగ్గరలో ఉంటే గనక వెళ్ళి ఒకసారి చూసొచ్చేసేయండి. ఇది 2 మంత్సే ఉంటుందంట. తర్వాత ఉండదంట. అండ్ రూ. 100కి ది బెస్ట్ ప్లేస్ అయితే అనిపించింది. అక్కడ ఉన్నంత సేపు చాలా కూల్‌గా ఉందన్నమాట. అండ్ ఈ వాటర్ ఫాల్ దగ్గర నుంచి వీడియో బ్యాక్ సైడ్‌కి తీస్తే ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. నిజంగా ఒక కాశ్మీర్‌లో ఉన్నట్టే ఉంది. అండ్ ఇక్కడికి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల తక్కువ జనం ఉన్నారు. మళ్ళీ మేము ఈవినింగ్ వీడియో సరిగ్గా తీయలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తీసాను 2 అవర్స్ తర్వాత. అప్పుడు కొంచెం ఫుల్ అయిపోయారనమాట. ఎగ్జిటా? ఇదైతే ఎగ్జిట్ బయటకుందనుకున్నాం గానీ, ఇక్కడ షాపింగ్ అండ్ ఎగ్జిబిషన్‌కి అయితే దారుందని మేము అనుకోలేదు. లేదన్నా 20 అంట. అంటే ఇక్కడ బోర్డ్ అయితే 20 పెట్టారు గానీ, లోపలికెళ్తే 50, 100, 150 అలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంది. మేము క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్ తీసుకొని బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర చార్మినార్ దగ్గర ఏమైతే ఉంటాయో అక్కడున్న మోడల్స్ అన్నీ ఇక్కడున్నాయి. అండ్ స్లిప్పర్, షూస్ ఇవన్నీ కూడా ఇక్కడ కొత్తగా స్టాల్స్ పెట్టారు. అండ్ ఇది ఓన్లీ ఎగ్జిబిషన్ ఒక 2 మంత్స్ వరకే ఉంటుందంట. సో, దానిలో భాగంగానే ఇక్కడ ఈ స్టాల్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ నైట్ వేర్ డ్రెసెస్, ఇంకా నైటీ కలెక్షన్ ఇంకా చాలానే ఉన్నాయి ఇలా. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. టాప్స్ అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం లేనిదంటూ లేదు. లేడీస్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒక్కో షాప్‌లో ఒక్కో రకంగా ఉన్నాయి రేట్స్. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ పిల్లలకి కావాల్సిన క్లిప్స్, హెయిర్ పిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ షాప్‌లో అయితే. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు, చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి షాప్‌లో. అండ్ స్నాక్స్ ఐటెమ్ కూడా చాలా పెట్టారనమాట. అండ్ మనం తింటూ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ నిజంగా ఇక్కడ పెద్ద స్టాలే పెట్టేశారండి. మా విన్షిగాడు కొను అన్నాడు గానీ అంత గ ఏడవలేదు. అంటే చూపించడం మట్టుకు చూపించాడు. మమ్మీ ఇది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. మా విన్షీలో ఏదైతే ఉంటాయో మన దగ్గర మళ్ళీ అవే కావాలంటాడు. ఇది ఆల్రెడీ నీకుంది కదా విన్షు అంటే, నా దగ్గర విరిగిపోయింది కదా మమ్మీ అంటాడనమాట. ఆల్రెడీ ఆ కార్ మా డాడీ డీమార్ట్‌లో తీసుకొచ్చారు. అది అక్కడనే ఉంది. ఒక చిన్ని చక్రం విరిగిందనమాట పైనున్న చక్రం. అది విరిగిందని చెప్పి విరిగిపోయింది కదా! మళ్ళీ కొను అని చెప్తున్నాడు. అలా ఉంటుంది విన్షుతో. బట్ ఏడవడంతా. అండ్ ఇంకా ఫ్రంట్‌కెళ్తే ఇక్కడ బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఇవన్నీ ఒక స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం పింగాలి కప్స్ అండ్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇదొక లైన్ అయింది. ఇప్పుడు యూ టర్న్ తీసుకొని ఇంకొక లైన్‌కి వెళ్తున్నాం. ఇది మొత్తం క్లాత్స్ ఉన్నాయి. 150, 200 అంట. అండ్ ఇవి మొత్తం టాయ్స్ అండ్ స్నాక్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండోయ్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా సూపర్ ఉంది. మనకి ఎంత చూసినా ఇంకా కావాలనే అనిపిస్తాయి కదా! అండ్ మిడ్డీ 1000కి 3 అంట. అండ్ ఇక్కడ కోట్స్ ఇంకా స్నాక్స్ ఇవి కూడా ఇక్కడ అలానే పెట్టారు. అండ్ స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ టాయ్స్ పెట్టేశారనమాట. విన్షీని కవర్ చేస్తూ తీసుకెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ గేమ్స్ పెట్టారు. అదే మనం అదేంటి వీళ్ళు వేస్తే మనకి ఏది వస్తే అది ఇస్తారు కదా! అలాగా.
అండ్ మేమైతే ఆడలేదనుకోండి. ఇక్కడంటే బాల్ గేమ్ కూడా పెట్టారు. ఇవి కూడా మనకి విలేజ్‌లో ఎగ్జిబిషన్ టైంలో పెడతారు. సో, ఇవి కూడా ఇక్కడనున్నాయి. అండ్ ఇంకా మొత్తం అయిపోయింది. ఇదే ఉంది. అండ్ ఇవి చూడండి చిలుక గూళ్ళుంటాయి కదా! అవి, రోకళ్ళు, చిన్ని చిన్నివి మసాలా నూరుకునే రోళ్ళు ఇవన్నీ పెట్టారనమాట. అండ్ చూడ్డానికైతే సూపర్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ దాని పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారు. సో, మేము ఎళ్ళింది ఈవినింగ్ 4:35 అవుతుంది. అప్పటికి ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. పెద్దగా జనం కూడా ఎవరు రాలేదు. సో, మేమంతా చూద్దామని ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాం. అండ్ మా విన్షు అయితే ఈ వాటర్ రైడ్ ఎక్కుతానన్నాడు. సో, పిల్లలు ఉన్నారని చెప్పేసి ఎక్కించాను. వాడికి తిప్పడం అయితే రావట్లేదు. కానీ ట్రై చేస్తా అని చెప్పేసి చేస్తున్నాడనమాట. అండ్ ఇదే ట్యాంక్ బండ్‌లో అడిగాడు. బట్ అది కొంచెం స్పేసే ఉంది. జనం ఎక్కువ మంది ఉన్నారు. తిరగడానికి లేదని నేను ఎక్కించలేదు. సో, లక్కీగా ఎగ్జిబిషన్‌లో కూడా పెట్టారు. సో, ఇక్కడ ఎక్కించేసామనమాట. దీని టికెట్ వచ్చేసి 80 రూపీస్ అంట. జస్ట్ 5 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు అయితే ఉంచలేదు. ఆ 5 మినిట్స్ ఏదో అలా ఆడుకున్నాడులెండి. వాడికైతే తిప్పడం రావట్లేదు. సో, పిల్లలందరిని అలా చూస్తూ ఉంటున్నాడనమాట. అండ్ ఓ పక్క నుంచి అతను పిల్లల్ని దింపేస్తున్నారు. అండ్ ఇక్కడ మంచి ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టేశారండోయ్. పానీపూరి, చాట్, బజ్జీ ఇలాంటివి తినే వాళ్ళకి మంచిదనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇదొచ్చేసి డైనోసార్ రేస్ అంట. చాలా బావుంది. నేనైతే ఫస్ట్ టైమ్ చూసాను ఇది. ఎక్కుదాం అనుకున్నాను గానీ మేము ఉండగా స్టార్ట్ చేయనే లేదది. మేము అరౌండ్ ఉన్నాం 7:30 వరకు ఇక్కడనే ఉన్నాము. కొంచెం కొంచెం ఇప్పుడే లైట్స్ వేసి స్టార్ట్ చేస్తున్నారు. వన్ బై వన్. అండ్ నెక్స్ట్ మా విన్సీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా! పిల్లలు ఆడుకుండేది అది ఎక్కుతా అంటున్నాడు. అది ఇంకా స్టార్ట్ చేయనే లేదు. అండ్ ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ కూడా పెట్టారులెండి. అండ్ పిల్లలనైతే ఎక్కమని బయటికి పంపించేసి నేను, అమ్మ అయితే ఇక్కడ కూర్చున్నాము. అండ్ మా బాబీ, విన్షీ వీళ్ళు రైడ్స్ ఎక్కడానికైతే వెళ్ళారనమాట. అండ్ దీని వ్యూ అయితే సూపర్ ఉంది కదా! అండ్ మా విన్షీ ట్రైన్ ఎక్కుతానని 1 అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే సెకండ్ టైం వెళ్ళాము. సో, ఇంకా వాళ్ళు చేసిందేమీ లేక ఎవరు రాకపోయినా విన్షీ ఒక్కడినే ఎక్కిస్తా అని చెప్పి ఒక 15 మినిట్స్ చూసి ఇంకా ఒక్కడినే తిప్పుతున్నారనమాట. అండ్ ఆ మినీ ట్రైన్‌లో విన్షీ ఒక్కడే తిరుగుతున్నాడు. అలా ఒక 10-15 మినిట్స్ అయితే తిప్పుతూనే ఉన్నాడండి. ఎవరు రావట్లేదని చెప్పేసి. సో, ఒక్కడినే అలా రౌండ్స్ ఏసాడు. ఇదొకటే బెటర్ రైడ్ అనిపించింది. 80 రూపీసే. అండ్ నైట్ అరౌండ్ 7:30 అయిపోయింది. ఒకసారి బ్యాక్ సైడ్‌కి వెళ్ళి స్టాల్స్ దగ్గరికి స్నాక్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళామనమాట. అండ్ బనానా చిప్స్ అండ్ స్వీట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ బాక్సెస్ వైస్‌గా అమ్ముతున్నారు. 90, 80, 100 అలా స్వీట్‌ని బట్టి ఉన్నాయన్నమాట. అలా 2-3 బాక్సెస్ తీసుకొని మళ్ళీ ఎగ్జిబిషన్ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా నైట్ అయ్యే కొలది వ్యూ అయితే సూపర్ అదిరిపోతుంది లైటింగ్స్‌తో. అండ్ రైడ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. కొన్ని రైడ్స్. అండ్ 6:00కే కొన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా! ఇదైతే లాస్ట్ టైం మేము సంక్రాంతికి విలేజ్‌లో ఎక్కాము. ఇంకా ఒకేసారి చాలా ఫియర్ వచ్చేస్తుందనమాట. పైకెళ్ళి ఉల్టా ఆగిపోతుంది. ఒక పక్క భయమేసినప్పటికీ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇదండి ఫైనల్‌గా మన వీడియో. అండ్ ఇంకా 8:00 అవుతుందని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఒకసారి బయట చూడండి ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నైట్ టైం ఇంకా ఎక్కువ వస్తున్నారనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.